అమరావతికి మొదటి విడత కిందనే దాదాపు 55,000 ఎకరాల భూమి తీసుకున్నారు. అందుబాటులో ఉంది. మళ్ళీ అది సరిపోదని రెండో విడత కూడా మళ్ళీ 40,000 ఎకరాలు కావాలి. అది కూడా విడతల వారీగా తీసుకోవాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారి సర్కార్ ప్రకటిస్తూ ఉంది. అంటే 1,00,000 ఎకరాలట. ఇప్పుడు రెండో విడత భూమి తీసుకోవాలి అంటే భూ సమీకరణ కోసం అక్కడ రైతులు చాలామంది వ్యతిరేకిస్తున్నారు. ఇవ్వడానికి సిద్ధపడడం లేదు. ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు గారి సర్కార్ వాళ్ళ దగ్గర నుంచి భూములు తీసుకోవడం కోసం వాళ్ళకు కొన్ని ఆఫర్లు ప్రకటిస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా ఈ రెండో విడత భూ సమీకరణ చేస్తున్న గ్రామాల్లో ఒక్కో రైతు కుటుంబానికి 1.5 లక్షల వరకు వ్యవసాయ రుణాలను మాఫీ చేయాలి అని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన సిఆర్డి అథారిటీ 63వసారి సమావేశం జరిగింది. ఆ సమావేశం వివరాలను పురపాలక శాఖ మంత్రి నారాయణ మీడియాకు వెల్లడించారు. సో రెండో విడత భూ సమీకరణ జరిగే గ్రామాల్లో వ్యవసాయ రుణాలను 1.5 లక్షల వరకు మాఫీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నామని, 10 సంవత్సరాల పాటు ఏటా కౌలు చెల్లించాలి. అండ్ 307 ఎకరాలు ఈనాము దేవాదాయ భూములు ఉన్నాయట. వాటిని కోర్టు అనుమతితో దేవాదాయ శాఖకు పరిహారం చెల్లించి ఆ భూములను కూడా తీసుకుంటామని చెప్పారట. అమరావతిలో 25 టౌన్షిప్లు నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారట. సో మంత్రుల ఉపసంఘం చేసిన సిఫార్సుల మేరకు ఆర్ట్ ఆఫ్ లివింగ్, ఈషా ఫౌండేషన్ సహా పలు సంస్థల్లో రాజధానిలో భూ కేటాయింపులు చేస్తారట. అమరావతికి తొలి విడత భూ సమీకరణ చేసిన గ్రామాల్లో ఇప్పటికీ భూములు ఇవ్వని రైతుల భూములను సిఆర్డీఏకి జూలై 7 రాత్రి వరకు ఎవరెవరైతే ఇవ్వలేదో వాటిని భూసేకరణ చట్టం 2013 ప్రకారం తీసేసుకుంటామని చెప్పి నారాయణ గారు చేసిన ప్రకటనలో కొన్ని కీలక అంశాలు. మొత్తం మీద అమరావతిలో రెండో విడత భూసేకరణ గ్రామాల రైతులకైతే 1.5 లక్షల వరకు వ్యవసాయ రుణాలు మాఫీ చేయబోతున్నారు. దాంతోపాటు మిగిలిన ఏవైతే ప్రభుత్వం తరపు నుంచి ఉంటాయో 10 ఏళ్ల కౌలు, రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇవన్నీ యథావిధిగా ఉంటాయి.